హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను హోమ్ మేడ్ గీ ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తున్నాను. ప్రతిసారి నేను ఇలానే చేసుకుంటాను గైస్. ఇలా పర్ఫెక్ట్ గా బటర్ మనకి రావాలి అంటే నేను చూపించే ఈ రెసిపీని మీరు ఫాలో అవ్వండి, కంపల్సరీగా వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ నేను బటర్ అయితే ఇలా 2 బాక్సెస్ లో తీసుకుంటున్నాను. ఇది పాల మీద నుంచి తీసిన మీగడ గైస్. ఇప్పుడు ఈ బటర్ ని మిక్సీ జార్ లో ఒక హాఫ్ అయితే నేను వేసేస్తున్నాను. వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసే ముందు కూల్ వాటర్ ఉంటాయి కదా, ఒక హాఫ్ గ్లాస్ వేసి మనం ఇలా గ్రైండ్ చేయాలి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ గ్రైండ్ చేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. తర్వాత ఇంకొద్దిగా వాటర్ మిక్స్ చేసిన తర్వాత 2 మినిట్స్ ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూస్తే మనకు బటర్ అనేది ఇలా పేస్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేసి మనం మళ్ళీ గ్రైండ్ చేయాలి. బటర్ అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక మనం కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకూడదు గైస్. 1 సెకండ్ ఆన్ చేసి ఆఫ్ చేసి, ఆన్ చేసి ఆఫ్ చేసి అలా గ్రైండ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇలా పార్టికల్స్ అనేవి పైన కనిపిస్తాయో సో బటర్ అయితే రెడీ అయిపోయిందని అర్థము. సో చూసారా, ఇలా మనకి పర్ఫెక్ట్ గా బటర్ అయితే రెడీ అయి ఉంటుంది. బటర్ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక మనం మళ్ళీ గ్రైండ్ చేయకూడదు, చేస్తే మళ్ళీ అది పేస్ట్ అయిపోతుంది గైస్. సో ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఎక్స్ట్రా వాటర్ అయితే ఏదైతే ఉందో అదంతా మనం ఎక్సెస్ వాటర్ ని తీసేయాలి. సో ఇక్కడ డ్రైన్ చేసిన తర్వాత బటర్ ని మనం ఒక 2-3 టైమ్స్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి గైస్. సో మనకి బటర్ అనేది పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఫస్ట్ మనం గ్రైండ్ చేసేటప్పుడు కరెక్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి గైస్. వన్స్ మనకి బటర్ రెడీ అయ్యాక మళ్ళీ దాన్ని గ్రైండ్ చేస్తే పేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా చూసి నీట్ గా గ్రైండ్ చేసుకోండి. ఈ గీ చేసేటప్పుడు కొంచెం మెస్సీ అవుతుంది కౌంటర్, సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ మనం ఈ బటర్ ని అయితే ఒక 2 బౌల్స్ లో చిల్డ్ వాటర్ నే తీసుకోవాలి గైస్. నార్మల్ వాటర్ తీసుకుంటే మనకి బటర్ అనేది లైట్ గా మెల్ట్ అవుతూ చేతికి అంటుతుంది. అలా అంటకుండా ఉండాలి అంటే చిల్డ్ వాటర్ 2 బౌల్స్ లోను తీసుకొని దీన్ని క్లీన్ చేస్తే మనకి చేతికి అంటకుండా ఉంటుంది, నీట్ గా కూడా ఉంటుంది. సో నేను ఇక్కడ 2 బౌల్స్ లో చిల్డ్ వాటర్ తీసుకొని దీన్ని నీట్ గా క్లీన్ చేసుకొని పెట్టేస్తున్నాను. ఈ క్లీన్ చేసుకున్న బటర్ ని మనం గీ అయితే ఏ బౌల్లో చేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులో వేసేయాలి. సో ఇప్పుడు మిగిలిన బటర్ ని కూడా మనం సేమ్ ఇదే ప్రాసెస్ లో గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూస్తే మనకి బటర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. సో గైస్, ఇలాంటి పర్ఫెక్ట్ గా మనకి బటర్ రావాలి అంటే ఫస్ట్ చిల్డ్ వాటర్ యూస్ చేయాలి అండ్ గ్రైండ్ చేసేటప్పుడు మనం కరెక్ట్ గా చూసి గ్రైండ్ చేసుకోవాలి. ఇటు మనం కరెక్ట్ గా చేస్తే మనకి బటర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇప్పుడు మిగిలిన వాటిని కూడా నేను ఇలానే క్లీన్ చేసేసి 2 బౌల్స్ లో వేసి క్లీన్ చేసుకున్న తర్వాత మనం గీ చేస్తున్న బౌల్లో అయితే దీన్ని యాడ్ చేసుకోవాలి. సో నాకు ఫైనల్ గా బటర్ అనేది ఇంత క్వాంటిటీలో అయితే వచ్చింది గైస్. ఇప్పుడు నేను దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మెల్ట్ చేస్తున్నాను. సో మెల్ట్ చేసేటప్పుడు మనం దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఒక 5 మినిట్స్ తర్వాత బటర్ అనేది టోటల్ గా మెల్ట్ అయిపోయి ఇలా లిక్విడ్ స్టేట్ లో వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేసామంటే ఇలా ఫోమీగా అయిపోతుంది గైస్. ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది అంటే మనకి బటర్ అనేది టోటల్ గా బాగా మెల్ట్ అయిపోయి గీ అనేది రెడీ అవుతుందని అర్థము. సో ఇలా మనకి కుక్ అవుతున్నప్పుడు మనం దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి, అలానే వదిలేయకూడదు. బటర్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం దీన్ని ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్ లో పెట్టే కుక్ చేయాలి. హై ఫ్లేమ్ లో పెడితే అది బ్లాక్ గా అయిపోతుంది. సో చూసారా, ఘీ అనేది మనకి సెపరేట్ అవుతూ ఉంది. ఇలా ఇందులో ఉండే వేస్టేజ్ ఉంటుంది గైస్, కొద్దిగా సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి అవి, అండ్ ఘీ అనేది సెపరేట్ అయిపోవాలి. అప్పుడు మనకి ఘీ అనేది టోటల్ గా రెడీ అయిపోయినట్టు. సో ఇక్కడ కొద్దిగా ఘీ అనేది సెపరేట్ అవుతూ ఉంది. ఈ స్టేజ్ లో మనము ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో కుక్ చేసామంటే మనకు ఘీ అనేది టోటల్ గా రెడీ అయిపోతుంది. సో ఆఫ్టర్ 10 మినిట్స్ చూస్తే మనకు ఘీ అనేది ఇలా రెడీ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ కలర్ అనేది మనకి వైట్ ఉంది కదండి గైస్, మనం దీన్ని కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌనిష్ కలర్ చేంజ్ అయింది చూసారా. ఈ బ్రౌనిష్ కలర్ మీకు చాలు అంటే ఇక్కడ వరకు మీరు స్టాప్ చేసేయచ్చు, కానీ నాకు ఘీ అనేది గోల్డెన్ ఇంకా కలర్ లెక్ కావాలి కాబట్టి ఇంకొక 5 మినిట్స్ నేను దీన్ని కుక్ చేసుకుంటాను. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం దీంట్లోకి ఒక 2 or 3 తమలపాకు అయితే వేయాలి. నేను ఇక్కడ 2 వేస్తున్నాను గైస్. ఈ తమలపాకు వేసేటప్పుడు మనం కేర్ఫుల్ గా కుక్ చేసుకోవాలి గైస్, ఎందుకంటే ఇది వేసినప్పుడు చిటపడలాడి చేతి పైన ఫేస్ పైన పడుతుంది ఘీ అనేది. సో గైస్ చూసారా, ఇక్కడ బ్రౌనిష్ కలర్ లో అయితే చేంజ్ అయిపోయింది ఘీ అనేది. నాకు ఘీ అనేది ఈ కలర్ లోనే ఉంటే ఇష్టము. సో నేను ఇంకా ఎక్స్ట్రా 5 మినిట్స్ కుక్ చేసి నాకు ఈ కలర్ లో అయితే చేంజ్ అయింది. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ దీన్ని సైడ్ కి పెట్టేసి కొద్దిగా చల్లారాక నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను గైస్. సో ఫిల్టర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోండి, చేతి పైన పడకుండా. ఆల్మోస్ట్ ఒక 1 kg వరకు అయితే ఉంది గైస్ ఈ ఘీ, అండ్ కలర్ అయితే సూపర్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఎలా ఉంటుందని నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఇది వీడియో షూట్ చేస్తున్నాను. కలర్ చూసారా ఎంత మంచిగా గోల్డెన్ కలర్ లో వచ్చిందో.
ఘీ ఎప్పుడు ఈ కలర్ లో ఉంటేనే టేస్ట్ ఉంటుంది గైస్. తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ఫ్రేగ్రెన్స్ అయితే సూపర్ ఉంది గైస్. టేస్ట్ ఇంకా చెప్పవసరం లేదు, చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటి మంచి మంచి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video and thank for supporting me. See you soon with another recipe in another video. Bye guys.